హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లీగల్ టెక్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే మనం ఒక పోల్ పెట్టినాం అన్నట్టు ఇన్స్టాగ్రామ్లో. దాని ప్రకారంగా మనం చూస్ చేసుకున్నాం అన్నట్టు. మీరు కూడా పోల్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్స్ నా డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇవాళ టాపిక్ వచ్చేసి ఫోటోషాప్ లోపల మనము బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ని మనం కలర్ లోపలికి ఇలా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు కొన్ని మీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ ఉంటాయి, వాటిని మనము కలర్ లోపల చూడాలనుకుంటాం కానీ అవి మనం చూడలేకపోతాం. ఇప్పుడు ఫోటోషాప్ ద్వారా మనం అది చూడొచ్చు అన్నట్టు. మనం ఏం లేదు, ఇప్పుడు ఈ వీడియోస్ని మొత్తం కంప్లీట్ అయిపోయారు కదా, వినండి, మీకు అర్థమైపోతుంది దాన్ని ఎట్లా చేయాలని చెప్పి. ఈజీ ట్రిక్స్ ఉంటాయి, చిన్న చిన్న లిటిల్ బిట్ ట్రిక్స్ ఉంటాయి, మీరు చూడండి కంప్లీట్ అయిపోయే వరకు. మరి మనం లేట్ ఎందుకు, మనం స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ మనం స్టార్ట్ చేసుకున్నట్టయితే మన దగ్గర ఒక బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ ఉంది. నేను ఈ ఇమేజ్ అయితే నేను చెప్పినా కదా ఇమేజ్ని ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేస్తాను చెప్పి, లింక్స్ అనేది ఇక్కడ కార్డ్స్లో అయితే ఇస్తా, అక్కడ నుంచి చూడొచ్చు మీరు ఆ వీడియో. ఇప్పుడు మనం ఇమేజ్ని ఏం చేద్దామంటే, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఇప్పుడు జస్ట్ ఎ మినిట్. ఈ ఇమేజ్ది డూప్లికేట్ తీసుకుందాం. Ctrl+J ప్రెస్ చేసినట్టయితే మనకి ఇమేజ్ డూప్లికేట్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ మనకు కింద చూసినట్టయితే మనకి ఇక్కడ క్విక్ మాస్క్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి, ఇగో CS6 వాళ్ళకి, మన CS6 తర్వాత లోవర్ వర్షన్స్కి ఇవన్నీ లేవన్నట్టు. ఈ ఆప్షన్స్ మీరైతే కంపల్సరీ అప్గ్రేడ్ అవ్వండి. అండ్ ఇక్కడైతే మనం డబుల్ క్లిక్ చేసినట్టయితే మనకు కలర్ వస్తుంది. ఇక్కడ చూడండి, కలర్, అలాగే సెలెక్టెడ్ ఏరియాస్ అనే దానిపైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి కలర్ని ఏం చేద్దామంటే మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎందుకంటే ఇది ఇప్పుడు మాస్కింగ్ కోసం అన్నట్టు, జస్ట్ ఆ ఏరియాలో మాస్కింగ్ చేసినట్టు మనకు అర్థం అవడానికి. మీరు చూడండి, మీకు అదే అర్థమవుతుంది. నేను ఓకే ప్రెస్ చేసుకుంటున్నా అండ్ 50% కలర్ పెట్టినా, అండ్ ఇక్కడ కూడా ఓకే ప్రెస్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం మాస్కింగ్ అనేది చేయాలి. బ్రష్ టూల్లోకి వెళ్ళి జూమ్ చేసుకొని, ఓకే. అండ్ అలాగే ఒపాసిటీ కానీ ఫ్లోన్ కానీ ఫుల్ ఉంచుకొని రైట్ క్లిక్ చేసినట్టయితే మనకి ఆప్షన్స్ వస్తాయి. ఈ హార్డ్నెస్ కూడా చాలా తక్కువ పెట్టుకోండి, ఇట్లా 20% అట్లా, ఓకే. అండ్ సైజ్ అలాగే ఉంచండి, ఓకే. అండ్ ఓన్లీ నేను స్కిన్ని మాత్రమే మాస్క్ చేస్తున్నా, దాని తర్వాత వేరే పార్ట్స్ అని చెప్పి వేరే కూడా మనం మాస్కింగ్ చేద్దాం. జస్ట్ మీరు ఈజీగా మాస్క్ చేసుకోవచ్చు ఇట్లా. నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది మీకు బాగా బోరింగ్ అవుతుంది. ఇది జస్ట్ మీరు ఫోకస్ చేయండి, జస్ట్ ఇట్లా మీరు ఇది చేసుకుంటూ అయిపోతుంది, పెద్ద టఫ్ ఏం కాదు. ఇప్పుడు ఈ విధంగా అయితే మనకు మాస్కింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, కొన్ని పార్ట్ల లోపల, ఇప్పుడు కళ్ళు కానీ అలాగే లిప్స్ కానీ ఈ పార్ట్స్ అయితే కొన్ని వీటిని మనం డీసెలెక్ట్ చేయాలి. డీసెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్న కలర్స్ ఉన్నాయి కదా, ఈ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇవి ఎప్పుడైనా డిఫాల్ట్ ఉంచండి. ఇప్పుడు సపోజ్ ఇది ఇక్కడ రెడ్ ఉందనుకో, దీన్ని మనం రెడ్ కానీ గ్రే కానీ ఏదైనా కలర్ ఉందనుకో, వాటిని మనం చేంజ్ చేయాలనుకుంటే గిట్ట ఏం లేదు, ఇక్కడ నుంచి అయితే మనం ప్రెస్ చేసినట్టయితే మనకు డిఫాల్ట్లోకి వచ్చేస్తాయి అన్నట్టు, ఓకే. అండ్ అలాగే ప్రెస్ చేసినట్టయితే మనకి ఇవన్నీ షిఫ్ట్ అయిపోతాయి అన్నట్టు, ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ షిఫ్ట్ అయిపోతాయి అన్నట్టు, ఓకే. ఇప్పుడు మనం ప్రెస్ చేస్తూ నేనైతే ఎడిటింగ్ చేస్తా, మీరు చూసుకోండి. నేను ప్రెస్ చేసిన కొద్దిగా ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే నేను ఫ్లిప్ చేస్తా ఎడిటింగ్, మీరు గమనించండి. అండ్ మనం ఈ విధంగా అయితే మనం ఫినిషింగ్ చేసుకున్నాం. దీన్ని ఫినిషింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కళ్ళు ఉన్నాయి అలాగే లిప్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా తీసేద్దాం. ఇక్కడ చూడండి మీరైతే, దీన్ని కూడా అన్సెలెక్ట్ చేసేస్తున్నా వీటిని కూడా.
అండ్ ఇక్కడ చూసినట్టయితే మనం అలాగే కళ్ళు, హెయిర్, లిప్స్ అండ్ నెయిల్స్ కూడా మనం సెలెక్ట్ చేసినాం. ఓన్లీ స్కిన్ మాత్రమే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే జస్ట్ ఏం లేదు, క్యూ ప్రెస్ చేసుకున్నట్టయితే అదైతే మొత్తం సెలెక్షన్ అయితే అయిపోతుంది. ఇది క్విక్ మన మాస్క్ సెలెక్షన్ అన్నాం కదా, అది దాని షార్ట్కట్కి సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఛానల్స్ లోపలికి వెళ్ళి దీనికంటే ముందు మనం ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేసి సెలెక్షన్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి దీనికి సేవ్ సెలెక్షన్ అని ప్రెస్ చేసుకున్నట్టయితే మనకు ఒక సెలెక్షన్ అయితే సేవ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ మనం స్కిన్ నేమ్ పైన సేవ్ చేసుకుంటున్నా. ఓకే, అండ్ ఛానల్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ స్కిన్ అనేది సెలెక్ట్ అయ్యింది. ఓకే, అండ్ వీటిని ఆఫ్ చేస్తున్నా. ఇక్కడ చూసినట్టయితే మన అయితే సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే మనకు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం తీసేసుకోవచ్చు. ఇగో చూడండి, ఇగో ఇక్కడ బ్లాక్ కానీ ఇక్కడ బ్లాక్ కానీ అది సెలెక్ట్ కాలేనట్టు సరిగ్గా. ఓకే, లేయర్ పైనకి వెళ్ళి వాటి మనం ఎరేజ్ చేసేస్తాం. చూసుకొని మీకు ఏర్పడితే ఆల్మోస్ట్ అన్ని మిస్టేక్స్ మీరు ఏం చేశారని. ఓకే, ఈ విధంగా మనం ఎడిట్ చేసుకున్నాం కదా, కొంచెం ఇక్కడ మీద కూడా పోయింది, దీన్ని కూడా ఇక్కడ కూడా ఎడిట్ చేసేద్దాం. ఓకే, డన్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి దీన్ని టర్న్ ఆఫ్ చేసి ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, కలర్ వేయాలి. దీనికి ఏం చేద్దామంటే జస్ట్ ఇక్కడ మన కింద ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అన్నట్టు, దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ హ్యూ సాచురేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఒక ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది, కలర్ ప్యానల్. ఓకే, ఈ కలర్ ప్యానెల్లో ఇక్కడ మనకు కలరైజ్ అని ఉంటుంది చూసినావా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కొన్ని. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయి. అండ్ అలాగే సాచురేషన్ కూడా ఉంటుంది, ఎంత మనకు అలాగే లైటింగ్ కూడా ఉంటుంది. సాచురేట్ అనేది కలర్స్ని బాగా బ్రైట్ చేస్తుంది చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు లైట్నెస్, డార్క్ అండ్ లైట్ ఎక్కువ. ఓకే, వీటిని మనం బేస్ చేసుకొని మనం స్కిన్ అయితే కలర్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి మన స్కిన్ కలర్ అయితే మనకు వచ్చేసింది. ఇక్కడ ఆల్మోస్ట్ మన స్కిన్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని క్యాన్సిల్ చేసేస్తున్నా, ఇక్కడైతే అప్లై అయిపోయింది. ఓకే, అండ్ అలాగే ఇన్ కేస్ మీకు స్కిన్ కలర్ నచ్చలేదు అనుకో, సపోజ్ మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే గిట్ట దీని లోపలనే మనకు కలర్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మిడ్ టోన్స్ని, షాడోస్ని, హైలైట్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. షాడోస్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక. ఓకే, షాడోస్ అయితే నేను లైట్ బిట్ చేంజ్ చేస్తున్నా. ఓకే, అండ్ అలాగే నేను మిడ్ టోన్స్ని కూడా సెట్ చేస్తున్నా కొంచెం. హైలైట్స్, నాకు హైలైట్స్ అంతా ఏం అవసరం లేదు. ఓకే, 0 అండ్ డన్, క్లోజ్. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు స్కిన్ అయితే అయిపోయింది కదా, నెక్స్ట్ మనం లిప్స్ను, కళ్ళు, హెయిర్ ఇవన్నీ చేసేద్దాం ఒకసారి. ఫస్ట్ అయితే నేను లిప్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. దీనికి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు డబల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒపాసిటీ తక్కువ పెట్టుకోండి, కొంచెం చిన్నగా ఆబ్జెక్ట్ ఉంది కదా, కొంచెం మంచిగా కనిపించడానికి. ఓకే, సెలెక్టెడ్ ఏరియాస్ పెట్టుకొని ఓకే ప్రెస్ చేసుకోండి. ఓకే, అండ్ మౌస్ని చిన్నగా చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను లిప్స్ని. ఇప్పుడు సేమ్ ఇందాక ఇలా యూజ్ చేసిన ఇప్పుడు హ్యూ సాచురేషన్లోకి వెళ్ళి దీనికన్నా మనం ఏం చేయాలి, సెలెక్షన్ చేసుకోవాలి. Q4 సెలెక్షన్ అయిపోయింది. ఇక్కడ ఎగ్జాక్ట్ అయిందో కదా చూసుకోండి ఒకసారి. ఇక్కడ చూసినట్టు మనకు ఎగ్జాక్ట్గా అయిపోయింది. అలాగే హ్యూ సాచురేషన్లోకి వెళ్ళి మనం దీని కలర్ అయితే చేంజ్ చేద్దాం. ఇగో ఇక్కడ కలరైజ్ అనే దాన్ని కంపల్సరీ క్లిక్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే మీకు అది కలర్ వస్తానట్టు, లేకపోతే కలర్ రాదు చూడండి. ఓకే, అండ్ దీనిలోకి వెళ్ళి ఇక్కడ ఈ కలర్ని కొంచెం డార్క్ పెట్టి ఇక్కడ చూసినట్టయితే మనకి లిప్స్ కూడా ఎంత మంచిగా వచ్చినాయి చూడండి. అండ్ ప్రీవియస్ ఇమేజ్ చూడండి, ఇప్పుడు ఇమేజ్ చూడండి ఒకసారి. ఓకే, డన్ అయిన దీని తర్వాత దీన్ని క్లోజ్ చేసుకుందాం మనం. అండ్ లిప్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ఏంటి, హెయిర్కి వెళ్ళిపోదాం.
సేమ్ ఇందాకట్లాగానే దీనిపైన డబుల్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనికి 50% పెట్టుకోండి. ఓకే ప్రెస్ చేసుకోండి అండ్ హెయిర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇవ్వండి, లేదా వేరే కలర్ పెట్టుకుందాం. ఉండాలి ఏదో కలర్, కానీ మనకు సెలెక్షన్ అయిపోతాయి. ఓకే, హెయిర్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం కదా మనం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యూ ప్రెస్ చేసుకోండి. క్యూ ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి హెయిర్ అనేది వచ్చేస్తుంది. జస్ట్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏదైనా మిస్ అయి ఉంటే, ఇక్కడ కొంచెం మిస్ అయింది, దాన్ని మనం మళ్ళీ సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఇప్పటికైతే ఇదంతా ఎగ్జాక్ట్ యాక్యురేట్గా అయితే మనం సెలెక్షన్ అయితే చేసినాం. సేమ్ ఇందాకలాగానే హ్యూ సాచురేషన్లోకి వెళ్ళండి, కలర్ చేంజ్ చేసుకోండి అంతే. కలరైజ్డ్ పెట్టేసేయండి. లిప్స్కి మ్యాచింగ్ లాగా మనకు కలర్ అయితే పెట్టేద్దాం. అండ్ కొంచెం డార్క్ పెట్టి సాచురేషన్ తగ్గిస్తే అయిపోతుంది. అంటే సాచురేషన్ తగ్గిస్తే ఏమైతే అంటే కలర్ ఉండి ఉండనట్టు, అంటే సాచురేషన్ పెంచితే బాగా బ్రైట్ అయిపోతుంది. చూడండి, ఇది మీరు 3 థింగ్స్ అయితే బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, అండ్ నేను దీన్ని క్లోజ్ చేస్తున్నా. దీనిలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, మీరు గమనించాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను దీన్ని ఫిల్ చేసుకోవాలి. ఇవన్నీ కంపల్సరీ మీరు ఇవన్నిటి మీరు నీట్గా ఫిల్ చేసుకోండి అంతా అయిపోయాక. అండ్ హెయిర్లోకి వెళ్ళి కూడా మనం కొన్ని కరెక్షన్స్ అయితే చేసుకోవాలి కంపల్సరీ. ఇవ్వండి, ఇవన్నీ కరెక్షన్స్ అయితే బాగా ఇంపార్టెంట్, మీరు చూసుకోండి. ఏదో చేసినామా అంటే చేసినట్టు ఉండద్దు, కంపల్సరీ అయితే ఫోకస్ చేయండి. మీకు నచ్చిన అవుట్పుట్ అయితే రావడం అయితే పక్కా. అని మళ్ళీ మీరు కలర్ టోన్ చేంజ్ చేసుకోవచ్చు కూడా ఇక్కడ నుండి. ఇక్కడ చూడండి, ఓకే. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా వస్తుంది అన్నట్టు. దీన్ని ఇంకా మనం మంచిగా చేసుకోవచ్చు, కలర్ కరెక్షన్స్ అన్నీ సెట్ చేసి ఇంకా దీనికంటే మంచిగా కూడా మనం అవుట్పుట్ తీసుకురావచ్చు. ఈ ఇమేజ్ తర్వాత కూడా మనం కెమెరా రా ఫిల్టర్ని దీనికి తీసుకెళ్ళి అడ్వాన్స్గా దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు కెమెరా రా ఫిల్టర్లో. కెమెరా రా ఫిల్టర్ గురించి నేను ముందు క్లాసెస్లలో చెప్తా తప్పకుండా. అది బాగా కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి అన్నట్టు సెట్టింగ్స్, దాని లోపల మొత్తం కలర్ కరెక్షన్ గురించి ఉంటాయి అన్నట్టు. ఈ ఎఫెక్ట్ అయితే మీకు నచ్చింది అనుకుంటా. ఇలాగా మనం బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ని మనం కలర్లో కన్వర్ట్ చేయడం. ఇక్కడ చూడండి ఎంత బాగా అయిపోయిందో ఇమేజ్ అనేది. మన హెయిర్ అనేది లిప్స్కి మ్యాచింగ్ లాగానే ఇలాగా మనం ఎన్నో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెయిల్స్ని కూడా మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మ్యాచింగ్స్ ఇవన్నిటిని సెట్ చేసుకుంటే ఇంకా మంచి అవుట్పుట్ వస్తుంది, దీనికంటే మంచి అవుట్పుట్ వస్తుంది అన్నట్టు. ఇదైతే మీకు నచ్చింది అనుకుంటా తప్పకుండా. అండ్ అలాగే మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళకు కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. ఇలాగే మీకు కోసం ఎన్నో క్లాసెస్ తీసుకొస్తూ ఉంటా. అండ్ టేక్ కేర్, మరి అందరికి బాయ్ ఉంటా.